కొంచెం ఇష్టం కొంచెం కష్టం. దీపం వెలిగించి పూజ చేయమ్మా. ఒకసారి హారతి అది ఇచ్చి బాగా పూజ చేయమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెయ్యి. రోహిణి తొడిగిన నిశ్చితార్థ ఉంగరం తెలియక నీ వేలికి తొడుక్కోవడం నువ్వు చేసిన పెద్ద పొరపాటు. దాన్ని ఇప్పుడు దిద్దుకో. కానీ అమ్మా, రోహిణి ఒకసారి ఇలా రామ్మా. అల్లుడు ఇదిగో ఉంగరం, మళ్ళీ తొడుగు. అలా చూస్తావేంటి అల్లుడు? ఇది నిశ్చితార్థ ఉంగరం పొరపాటున రేవతి చేతికి వచ్చింది. సెంటిమెంటల్గా రోహిణి మనసు డిస్టర్బ్ అయి ఉంటుంది. అందుకే దేవుడి దగ్గర ఆ ఉంగరం పెట్టి రోహిణి వేలికి తొడగమంటున్నాను. తొడుగు. రే లక్ష్మి, అది ఏది? ఇప్పుడు అది మీరెప్పుడు మంచి టైం చూసి నిశ్చితార్థ ఉంగరం మార్పించారో నాకు తెలియదు. అది అమ్మాయి చేయమారడం అరిష్టం అనుకుంటున్నాను. అందుకే రేవతి చేత పూజ చేయించాను. రేవతి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది.
రేవతి వీరిద్దరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేసి ఉంటుంది. అంతే కదమ్మా? నాయనా ఆశీర్వదించా. చల్లగా ఉండమ్మా. నాయనో ఏందిదే? భార్య భర్తల సమానమనే ఆయన చెంప మీద కొడితే నువ్వు ఇంకో చెంప మీద కొడతాండవా? ఒక్క చెంప మీద కాదురా, నీ చర్మం ఒలిసేయాలా? నా తోలు దేనికి పనికి వస్తుందమ్మా? చెప్పులు కొట్టేదాన్ని కూడా పనికిరాదా? రేయ్, నువ్వు బుర్ర తక్కువడమైనా పర్లేదురా, కానీ ఇలా బుద్ధి తక్కువ పనులు చేస్తావు అనుకోలేదు. నాయనో నేనేం చేసినానా? ఏం చేసినావా? ఆ ఉంగరాన్ని ఇంకా ఎంతమంది ఆడపిల్లలకు తొడుగుతావురా? నాయనో నేనేం తొడగలే. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, నేను తలంచక తప్పలే. నువ్వు చేసిన పనికి మేమందరం తలంచాలా? అంత బరువు తక్కువ పని నేనేం చేయలే. పళ్ళు రాళ్ళు కొడతా ఎదవా. రేవతిని పెళ్లి చేసుకుంటానని ఆ పిల్లకి ఉంగరం దొడిగినావు. ఇప్పుడు రోహిణి చేతికి ఇంకో ఉంగరం దొడిగినావు. రోహిణి వేలికి ఉంగరం ఎలా దొరికావురా? అంత నిలబడి చూస్తూ మలాడుతావేందే? నీకు తెలియదా నేను ఎట్ట దొరికినానా? రేతు వాళ్ళ నాయన చెప్పినాడు, నేను తొడక తప్పలే. వాడు చెప్తే నీ బుద్ధి ఏమైందిరా? ఆ రోహిణి మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పింది కదా, ఆయన నమ్మించడానికి తప్పలే. ఒరే సన్నాసి, నువ్వు రేవతిని ప్రేమించిన విషయం, వేలికి ఉంగరం దొరికిన విషయం వాడికి చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నారా? పదా, ఇప్పటికే చాలా నాన్సెన్స్ చేసావు. వెళ్ళి వాడితో విషయం చెప్పేదా? నాయనో ఇప్పుడు నేనేం చెప్పలేను, నువ్వు దయచేసి నువ్వు గమ్మునుండా. అయితే నువ్వు వచ్చి చెప్పనంటావు. చెప్పను కాక చెప్పనా? సరే అయితే శారదా, పద మనం పోయి చెప్దాం. ఎట్టా చెప్తానండి? రేవతి వాళ్ళ నాయనతో విషయం చెప్తే వీడు సచ్చినంత ఒట్టు అని వీడు నా చేత ఒట్టయించుకున్నాడు. చూసినావా నాయనా అమ్మనట్ట లాక్ చేసినానా? ఒరే ఎదవా, ఒట్టేసింది మీ అమ్మకి గాని నాకు కాదుగా. ఇప్పుడు నేను పోయి చెప్తా. ఏం చేస్తావు? నాయనో రేవతి వాళ్ళ అయితే విషయం చెప్తే నేను అమ్మ సచ్చినంత ఓటు. ఇప్పుడేం చేస్తా? అమ్మో ఈయన చూసేటట్టు చేసేటట్టున్నాడు, చూస్తా. మావ నీ చేతికి పెట్టిన రింగ్ ఇప్పుడు రింగ్ రింగ్ అంటే ఎగురుకుంటా నా చేతికి వచ్చేసింది. చూసినావా మే, ఇది ఒట్టి రింగ్ కాదు, పవర్ఫుల్ రింగ్. ఎందుకంటే దీన్ని మీ నాయన దగ్గరుండి పెట్టించిన రింగ్. ఏ రింగ 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 రే, రింగ 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 రే, రింగ 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 రే, రింగ 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 రే, రింగ 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 రే, రింగ 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 రే, రింగ 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 రే, రింగ 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 రే. మే రాతి
ఎప్పుడు మంద కాందాని గురించి ఆశపడకూడదా? మావ నా ఓడని ఎప్పుడో రిజర్వ్ చేసి పెట్టుకున్నా. నువ్వు కిటికీలోని సీటు మీద ఖర్చు కొట్టేసినట్టు ఏసీ సీటు కొట్టదా అనుకుంటే కుదరదమే. చూసినావు కదా నా తడాక. రాత్రి నీ ఏలుకుండే ఉంగరం నువ్వే తీసిచ్చేటట్టుగా చేసిన. తెల్లారేసరికి మీ నాయనే స్వయంగా దగ్గరుండి మావతో నా వేలిగా ఉంగరం తొడిగేలా చేసిన. గుర్తు పెట్టుకో, నా పెండ్లికి కూడా మావ నా మెల్ల కట్టబోయే తాలిబొట్టుని అక్షింతల్లో పెట్టి అందరికాడికి తీసుకుపోయి ఆశీర్వాదం చేయించుకొచ్చి మావ దగ్గరకు తెచ్చిస్తావా? అది మీ నాయన మా మావ చేతికి అందిస్తాడా? మావ నాకు తాలి కడతాడు. ఏంది మాట నవ్వుతున్నావా? నేను కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయి మతికని పోయిందా ఏమే? మెంటల్ అవ్వకూడదుమే, బాగుండాలా. మావ నా మెల్ల తాళి కట్టేది నువ్వు చూడాలా. కాపురం చేసేది కళ్ళారా చూడాలా. మాకు పుట్టే పిల్లలు చూసి ఎక్కి ఎక్కి ఆడవాలా. ఇవన్నీ చూడకుండా నువ్వు మెంటలైపోతేమే. ఓసే పిచ్చి మొహమా, పోయేది నామతి కాదు. నేనొక మాట చెప్తాను, అది విన్నాక నీకు పోతుంది మతి. నిజంగా నీకు పిచ్చెక్కిందివే. ఇంత జరిగినా కూడా నువ్వు నా దగ్గర పిచ్చి పిచ్చిగా వాగుతున్నావంటే పిచ్చిగా ఇంకేమనుకోవాలమే? ఒసేయ్, ఏందిమే? ఒకసారి నీ వేలుకున్న ఉంగరం చూపించవే. అమ్మా కొట్టద్దామనే? నేనేమన్నా నీలాంటి బాపత్ అనుకున్నావా? చూపించవే ఉంగరం. ఏమి నా చేతికున్న ఉంగరం చూసి బోర్ని ఏడుస్తావా? ఓకే, ఆ, ఇది. ఈ ఉంగరం నీకు కరెక్ట్ గా సరిపోయింది. ముందు నుంచి నా దగ్గర చెప్తున్నాడు పిచ్చి మావ. ఈ రింగ్ నాకు కరెక్ట్ గా సరిపోయింది, మా మావ నాకు కరెక్ట్ గా సరిపోతాడు. నీకు జరిగింది డూప్లికేట్ నిశ్చితార్థమే, అందుకే ఆ రింగ్ నీకు కరెక్ట్ గా సరిపోయింది అంటున్నా. అంటే మా ఒరిజినల్ కాదా? ఇవ్వు నన్ను డూపుని తీసుకొచ్చి పెట్టినావా? మీ మామ ఒరిజినలే, కానీ నిశ్చితార్థమే డూపు. ఏంది నువ్వు అనేది? గౌతమ్ నాకు తొడిగిన ఉంగరం తీయించి నువ్వు తొడిగించుకున్నావనే కదా నువ్వనుకుంటున్నావు. అవును. కాదే, నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు అనుమానం వచ్చి నిన్నే ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలకి అచ్చం అలాంటి ఉంగరమే కొని నా వేలికి పెట్టుకున్నాను. నీ వేలుకున్నది గౌతమ్ నాకు నిశ్చితార్థానికి తొడిగిన ఉంగరం కాదు, ఉత్త ఉంగరం. ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలకి అచ్చం అలాంటి ఉంగరమే కొని నా వేలికి పెట్టుకున్నాను. నీ వేలుకున్నది గౌతమ్ నాకు నిశ్చితార్థానికి తొడిగిన ఉంగరం కాదు, ఉత్త ఉంగరం. నువ్వు అబద్ధం చెప్పొద్దు, ఇది ఆ ఉంగరమే. పోవే పిచ్చి మహందానా. గౌతమ్ నాకు నిశ్చితార్థానికి తొడిగిన ఉంగరం నా దగ్గరే భద్రంగా ఉంది. ఇప్పుడు ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదు, నా మెడలో మంగళసూత్రం. ఏం చేస్తావే?
చూద్దాం కథ ఎంత దూరం పోతుందో చూద్దామని ఇన్నాళ్ళు ఊరికే ఉంటే ఇప్పుడు చాలా దూరం పోయి ఉండదే. రేవతి వాళ్ళ నాయనతోనే రేవతి వేలుకున్న ఉంగరం తీయించి గౌతమ్తో మళ్ళీ పెట్టించుకునిందంటే ఇది సామాన్యురాలు కాదు. రేపు రేవతి తాలి కూడా తీయించుకొని గౌతమ్తో తాలి కూడా కట్టించుకుంటాది. వదలొద్దు. లాభం లేదు. దాని మెల్లో తాలు నా మెల్లో ఉరితాడో తేలిపోవాలి. నా మెల్లో ఉరితాడు కాదు, దాని మెల్లో ఉరితాడు కన్ఫర్మ్. ఆలస్యం అమృతం విషయం అన్నారు. అది విషయం కాకముందే విషయం కానిచ్చేయాల. అది గౌతమ్ చేత్తో 3 ముళ్ళు వేయించక ముందే మనం దాని మెల్ల 3 ముళ్ళు వేసేయాల. పైచాచిక వివాహం కన్ఫర్మ్. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సంతోషంగా పాడాలి నందనందనా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సంతోషంగా. ఏముందరా ముందర ముద్రష్టం నాయాలా? మంచి కాలమా? అంత దరిద్ర కాలమే. ఇంకా అందరూ సుఖపడాలనా? సుఖపడతారు, అందరూ సుఖపడతారు, నేను తప్ప. అయ్యయ్యో, నువ్వు హ్యాపీగా ఉంటావని నీకోసం ఈ పాట పాడాను. యాడుంటాదరా యాపి? ఎట్టుంటారా యాపిగా? ఏమైంది? అంతా హ్యాపీగానే ఉంది కదా. దేవుడు పూజ గదిలో అందరినీ నిలబెట్టి రేవతి వాళ్ళ నాన్న స్వయంగా రేవతి వేలుకున్న నిశ్చితార్థపు ఉంగరాన్ని దేవుడి దగ్గర పూజలు పెట్టి గౌతమ్తో నీ వేలికి తొడిగించాడు కదా. అతనికన్నా నేను కూడా సంకలు గుద్దుకున్నా, కానీ నేను పెట్టుకున్న ఆశలని సంకలాకపోయాని ఇప్పుడే తెలిసిందే. ఏమైంది రోహిణి, ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? చెప్పు, నీకు నేనేమైనా హెల్ప్ చేయగలనేమో. నేనా ఏం చేయలేకపోయానరా, ఇంకా నువ్వేం చేస్తావా? రోహిణి, ఏంటి నువ్వు నన్ను అంత తక్కువ అంచనా ఇస్తున్నావు? రేవతిని గౌతమ్ నిజంగా లవ్ చేయట్లేదన్న నిజం నీ చెప్పింది నేనే కదా. నువ్వు చెప్పినావురా, కానీ మావు లవ్ చేయకపోయినా అది మావు లవ్ చేస్తా ఉండదే. ఆపమని నీకు చెప్పాను కదా. ఆపడానికి అదేనా బొస్సా కారా? అది దాని మనసు రాకెట్ మాత్రమే దూసుకుపోతా ఉండదే. అంతేకాదురా, దాని వేలికను ఉంగరం తీసి నా వేలికి మావ తొడిగినాడని, మావతో నా నిశ్చితార్థం అయిపోయిందని మురిసిపోయాను. కానీ అది మురిగిపోయిందని ఇప్పుడే తెలుసుకున్నా. ఆ రేవతి అంత మెతక మనసేం కాదు, పెద్ద కిలాడి అది. నేను ఉంగరం మీద కన్నేశానని పసిగట్టే ఆ ఉంగరం మాదిరిగానే ఇంకో డూప్లికేట్ ఉంగరం తెచ్చి వేలికి పెట్టుకొని ఉండదు. ఆ ఉంగరమే వాళ్ళ నాయన తెచ్చి నా వేలికి తొడిగించినాడు. ఇది డూప్లికేట్, బంగారం కూడా కాదు.